And welcome to my channel. So today's market update look వెళ్ళిపోదామండి. సో లాస్ట్ 2 సెషన్స్ నుంచి అంటే ఎస్పెషల్లీ థర్స్డే అండ్ ఫ్రైడే సో బాగా వాలటైల్ సెషన్స్ అయితే మనం చూసామండి. సో వి వాంటెడ్ టు బీ ఎవ్రీ వన్ ఎస్పెషల్లీ ట్రేడర్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో నీడ్ టు బీ వెరీ కాషియస్. సో నిన్న మనము ఫ్రైడే రోజు మన మార్కెట్స్ అయితే చూసినట్లయితే ఒక్కసారిగా మార్కెట్స్ 25,740 అనే లోయెస్ట్ లెవెల్కి కూడా వెళ్ళిపోయాయండి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఎన్డీఏ లెడ్ గవర్నమెంట్ బీహార్ ఎలక్షన్స్లో సూపర్ విన్ మనకి కనిపించిందో ఇమీడియట్గా మళ్ళీ మార్కెట్స్ రీబౌండ్ అయ్యాయి ఆ లోయెస్ట్ పాయింట్స్ నుంచి. సో ఫైనల్లీ ఇట్ హ్యాస్ ఎండెడ్, అంటే ఒక టైంలో 25,940 వరకు కూడా మార్కెట్స్ రీచ్ అయ్యాయి. ఆ తర్వాత 25,910 దగ్గర ఫైనల్గా మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయండి. సో మార్కెట్స్ ఆర్ ట్రయింగ్ టు రీచ్ అండ్ బ్రేక్అవుట్ 26,100, బట్ ఆ పొజిషన్కి వెళ్ళగానే మార్కెట్స్ అక్కడ సెల్ ఆఫ్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే బాగా కనిపిస్తుంది. సో డొమెస్టిక్ క్యూస్ అన్నీ కూడా మార్కెట్స్ని పైకి తీసుకెళ్తూ ఉంటే ఇమ్మీడియట్గా గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా మార్కెట్స్ని డ్రాక్ డౌన్ చేస్తున్నాయండి. సో డొమెస్టిక్గా ఐదర్ ఇట్ ఈజ్ కార్పొరేట్ రిజల్ట్స్, మనకి గుడ్ కార్పొరేట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ లోయెస్ట్ అంటే 1% బిలోకి వెళ్ళిపోయాయి. అలానే జిఎస్టీ కలెక్షన్స్ ఆర్ గుడ్. సో ఎవ్రీథింగ్ అండ్ ఈవెన్ యాంఫీ కూడా మనకి మంచి డేటా ఇచ్చిందండి. ఈవెన్ ఎస్ఐపి ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఆల్మోస్ట్ 29,600 అండ్ అబౌవ్ క్రోర్సే ఎస్ఐపిస్ ద్వారా మార్కెట్లోకి మనీ వస్తూ ఉంటే, బట్ గ్లోబల్ క్యూస్ అయితే మార్కెట్స్ని వెనక్కి లాగుతున్నాయి. సో ఎక్కడ చూసినా యూఎస్ ఎకానమీ అంతా కూడా స్లో డౌన్ కనిపిస్తుంది. అక్కడ సెల్ ఆఫ్ అనేది, అంటే నిన్న కూడా మనకి S&P 500 పాయింట్స్ సెల్ ఆఫ్ అనేది మనకి జరిగింది. సో బికాస్ ఆఫ్ అక్కడ టెక్ కంపెనీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఓవర్ వాల్యుయేషన్ జరుగుతుంది, అక్కడ కరెక్షన్ జరుగుతుంది. అలానే కంప్లీట్గా 40 days లాంగెస్ట్ యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ నుండి ఇప్పుడు వచ్చే ఏవైతే ఇంపాక్ట్ ఉంటుందో దానివల్ల కూడా కొంచెం ఇన్ఫ్లేషన్ పెరగొచ్చు. అలానే ట్రేడ్ టారిఫ్స్ కూడా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో యూఎస్ నుంచి ఈ 40 daysలో ఎలాంటి గవర్నమెంట్ మనకి డిపెండెంట్ మనకి డేటా అనేది రాలేదు. సో నౌ ద డేటా మైట్ కమ్. సో అలానే ఫెడ్ రేట్ కట్ కూడా ఉండకపోవచ్చు అనేది చాలా వరకు మార్కెట్స్ని అయితే వెనక్కి లాగుతుందండి. ఒకవైపు ఎఫ్ఐఐస్ కూడా ఆల్మోస్ట్ 4,968 crores అనేది సెల్ చేశారు. సో ఈ విధంగా డొమెస్టిక్గా పాజిటివ్గా అండ్ అలానే మనకి రూపీ కూడా కొంచెం డిప్రిషియేట్ అవుతోందండి. సో ఇవన్నీ కారణంగా మార్కెట్స్ కొంచెం వెనక్కి లాగుతూ ఉన్నాయి. అదర్వైజ్ ఇట్ వుడ్ బి అరౌండ్ 26,100 అయితే రీచ్ అవ్వగలుగుతాయండి. సో బట్ ఎనీహౌ ద రేంజ్ వుడ్ బి బిట్వీన్ 25,600 650 నుంచి మనకి సపోర్ట్ లెవెల్స్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ 26,100 26,200 ఈ రేంజ్లో మార్కెట్స్ కూడా మనకి మనం నెక్స్ట్ వీక్లో చూడొచ్చండి. సో ఎవ్రీథింగ్ మార్కెట్ని హోల్డ్ చేస్తున్న ఒకే ఒక అంశం ఏంటంటే మనకి ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్. ఒక్కసారి ఈ ట్రేడ్ డీల్ అనేది మనకి కన్ఫర్మ్గా న్యూస్ వచ్చినట్లయితే యూ క్యాన్ సీ ద మార్కెట్స్ మైట్ రీచ్ ద ఆల్ టైమ్ హై. సో బీ ప్రిపేర్డ్ అండ్ బీ సెలెక్టివ్, బీ స్టాక్ స్పెసిఫిక్. అలానే మంచి కంపెనీస్ అంటే లైక్ ఆటోస్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ విత్ M&M కానీ, లేకపోతే మనకి టీవీఎస్ మోటార్, యూ కెన్ గో విత్ డిఫెన్స్ లైక్ BEL BDL. అలానే మెటల్స్లో టాటా స్టీల్, అలానే ఎన్బిఎఫ్సిస్ కూడా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ అండి. లైక్ ముత్తూట్ ఫైనాన్స్ హ్యావ్ గివెన్ వెరీ ఇంప్రెసివ్ రిజల్ట్స్. అలానే మనకి ఇండిగో, M&M, ఇప్కా ల్యాబ్స్, సో దే హ్యావ్ గివెన్ ఎక్సలెంట్ కార్పొరేట్ రిజల్ట్స్ అయితే మనకి తీసుకొచ్చాయండి. సో బీ స్పెసిఫిక్, స్టాక్ స్పెసిఫిక్ అండ్ బీ రెడీ. ద మార్కెట్స్ మైట్ మూవ్. ఓన్లీ ద పాయింట్ ఈజ్ హోల్డింగ్ ఈజ్ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అండి. అక్కడ ట్రంప్ కూడా కొంచెం తగ్గి అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో హీ ఈజ్ గివింగ్ సమ్ గ్రీన్ సిగ్నల్స్ టు కొన్ని అక్కడ నుంచి కొన్ని ఎక్స్పోర్ట్స్ని కూడా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఫుడ్ విషయంలో. సో అలానే ఇక్కడ కూడా మనకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ డీల్ అనేది కుదరబోతుంది. సో దానివల్ల ఫార్మా స్టాక్స్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ ఐటీ స్టాక్స్ ఆర్ స్పెసిఫికల్లీ కొంచెం గుడ్ సిచ్యువేషన్ ఈజ్ డూయింగ్ వెల్. అలానే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అయితే కొంచెం పాజిటివ్గానే ఉన్నాయండి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ and please do share and subscribe our channel. Thank you so much for watching and get updated from this. Thank you.